ఉన్న మార్గాలను కూడా విద్యార్థులు నిరుద్యోగులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని నేను కూలంకుషంగా అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఏ అభ్యంతరాలు సమస్యలు ఎలాంటి అంశాల పట్ల ప్రభుత్వం పట్ల ఆలోచన ఉన్నది, ఆ విషయాలన్నింటినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొని పోతూ త్వరలోనే ఒక రిప్రజెంటేషన్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి వారి యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వంతో మా ప్రభుత్వ నాయకులతో ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి, వేయాల్సిన ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి స్పష్టంగా మేము చేయబోతున్న అంశాలేమో నేరుగా ప్రభుత్వ పెద్దలతో. ఎందుకంటే ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మా ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన త్యాగం ఏందో తెలుసు, వాళ్ళు చేసిన రాజకీయ ఉద్యమం ఏందో కూడా మాకు తెలుసు. కాబట్టి దాన్ని మేము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నాం, వాటిని పరిష్కరించడమే తరువాయిగా మా యొక్క కార్యక్రమం. అంటే పార్టీ కానీ అంటే పార్టీ అనుమతి కానీ ప్రభుత్వం అనుమతి తీసుకొని వచ్చేది ఇప్పుడు నేను అద్దంకి దాకర్గా ఇక్కడికి హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగిన సమస్యలకు సంబంధించి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన దీన్ని ప్రభుత్వానికి పార్టీకి కూడా రెండు వాళ్ళకు కూడా వీళ్ళని కన్వే చేయడం కోఆర్డినేట్ చేయడం నేను ఇప్పుడు బాధ్యత తీసుకుంటున్నాను. విద్యార్థులకు ప్రభుత్వానికి విద్యార్థులకు పార్టీకి మధ్యన వారి. ఎందుకంటే వాళ్ళు బస్ యాత్ర చేసినప్పుడు మమ్మల్ని జెండా ఊపడానికి కూడా మమ్మల్ని పిలిచిన రోజులు నాకు గుర్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు నేను పాల్గొన్నాను ప్రత్యక్షంగా. కాబట్టి ఆ పేగుబంధం అంటారు కాదు, ఆ బంధము వాళ్ళకు మాకు ఉంది. కాబట్టి ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మాలమానాడు జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నా. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆ రోజు హామీలు ఇచ్చి మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చేసినాం. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యన ఒక వారధిగా ఉంటుంది. వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేనుగా చేయబోతున్నది సత్ఫలితాలు ఇస్తారనే నమ్మకం నాకు. ఆ పనిలోనే రేపు ఎల్లుండి, రేపు అంటే ఆర్గనైజేషన్ పని ఉంది కాబట్టి ఎల్లుండి వరకు నేను దీని విషయంలో సాగుతాను. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్యాప్ ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గ్యాప్ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీరు చూసింది, ఉద్యోగాలు వేసినాయి. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అప్పుడు ప్రచారంలో ఉన్నారు. ఇక్కడ కూర్చొని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. సో వాళ్ళు ఉద్యోగాలు చేసింది, ఆ ఉద్యోగాలు వచ్చిన దాంట్లో మా ప్రభుత్వం లేనైనా కూడా వీళ్ళు ఆ బెనిఫిట్ జరగలేదు కదా. ఇప్పుడు మీరు వేయాల్సిన మేజర్ కొన్ని ఉన్నాయి. డిఎస్సి లాంటివి చెప్తున్నారు, జీపీఓ లాంటివి చెప్తున్న పరిస్థితి ఉన్నది. తర్వాత ఇదేంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ వివరాల విషయంలో కూడా నేను కొంతమంది పెద్దలకు అధికారులతో నేను సంప్రదించిన అవన్నీ కూడా వస్తున్న నోటిఫికేషన్సే కాబట్టి వీళ్ళకి నష్టం జరగదు నాకు నమ్మకం. అంటే చాలామంది ముఖ్యమంత్రి గారిని రాంగ్ డైరెక్షన్ ఇస్తున్న నిరుద్యోగుల పక్షాన సో మేము మాట్లాడటం కావాలంటే మాకు అవకాశం కలిగిందని చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు. సో అట్లాంటి ప్రయత్నం అదే నేను చేయబోయేది నేరుగా. ఎందుకంటే కొన్ని రాజకీయ అవాంతరాలు, రాజకీయ అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన ఇది విద్యార్థులు మన విద్యార్థులకు మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎవరో చేసే ప్రచారం వల్ల ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరగద్దు కదా. అది నా మోటివ్. అది ఇప్పుడు మా ఎన్ఎస్యూ అధ్యక్షుడు పక్కన తను కూడా మొన్న కూడా రెస్పాన్సిబిలిటీగా వచ్చింది ఇక్కడికి. అయితే నేనుగా ఎందుకు అనంటే కొంతమంది ఇండివిజువల్ రిస్క్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఒక ఆలోచనతో రాలేకపోయి చాలామందికి రావాలని ఉన్నది. చాలామందికి రావాలని కాదు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా నేను షేర్ చేసుకుంటున్నప్పుడు చూస్తా కదా. ఇది రాజకీయ కారణాలు దాంట్లో చొప్పించబడితే మళ్ళీ మన మీద ఎటు తీసుకుపోతే ఇటు డైరెక్షన్స్ అన్ని మనం చేసే పని మంచిగా చేస్తే అనే ఆలోచనతో ఎప్పుడు వారు ఉంటారు. కాబట్టి మంచి జరగబోతుంది కాబట్టి మంచి జరిగేటప్పుడు వాళ్ళతో చెడుగా ఉండాల్సిన అవసరం పార్టీకి లేదు. జెన్యూన్గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా డెప్త్గా జీవోస్లలో వచ్చే జియో 29 కానీ జియో 48 కానీ ఇంకా కొన్ని చెప్తున్నారు. వాటిని అన్నిటి నోట్ చేస్తున్నా. 46 వీటిలలో చిన్న చిన్న అంశాల ద్వారా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. రోస్టర్ పాయింట్ ఇష్యూ ఒకటి ఉన్నది. సో వాటిని మైనర్ లెవెల్ ఇష్యూస్ కాబట్టి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే నిన్నటికి మీ సహచర ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా సంవత్సరం లోపు మీరు 2 లక్షల ఉద్యోగాలు అనేది లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎందుకు అసలు ఒక 2 లక్షల ఉద్యోగాలకి ఏంటంటే నాకున్న టెక్నికాలిటీస్ ఏంటంటే
ఈ మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ 2 లక్షల ఉద్యోగాలకు 30-40 వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అవుతుంది. బడ్జెటరీ పర్మిషన్స్ ఉండవు. నేను కామర్స్ PhD కాబట్టి చెప్తున్నాను. అవి వంతుల వారికి వేయడానికి ఇప్పుడు మేము 40,000 వేసినాం అనుకోండి, ఇప్పటికి 1,00,000 అయితే మళ్ళీ 1,00,000 ఎట్లా వేయాలనేది ఆలోచన ఉంటుంది. అది పొలిటికల్ అంశం. ఇప్పుడు వీళ్ళ ముందు అవి మనం ఎందుకంటే ఆ ఇష్యూస్ చెప్తే ఉద్యోగాలు వేయరేమో అని. ఉద్యోగాలు వేయడానికి వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా చాలా రిక్వైర్డ్ ఉంటుంది. ఒక 10,000 ఉద్యోగాలు వేయాలంటే ఇప్పుడు 45 రోజులకు గ్యాప్ ఉండాలి మాకు ఉద్యోగానికి మధ్యన డిమాండ్ ఒకటి. ఇవి రెండు పరస్పర కాంటా కాకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న అంశమే. అది మళ్ళీ ఆ త్వరలో అని వాడని కానీ ఆ నోటిఫికేషన్స్ వచ్చేట్టు చేయడమే ఇప్పుడు మా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ.